ఇందాక ఓంకార్ అని చెప్పినట్టు ఎంత కష్టపడ్డా ఎంత మంచి ప్రోడక్ట్ మన దగ్గర చేతిలో ఉన్నా అది తెలియకపోతే వేస్టే. చాలా మంచి ప్రోడక్ట్ ఓంకార్ అనేది తీశారు. ఆ ప్రోడక్ట్కి అనిల్ శంకర్ గారు అలాగే గొరపాటి సాయి గారు లేకపోతే నిజంగా ఈ పండగ ఈ టీం చేసుకునేది కాదు. ఈ టీంకి పండగ మొత్తాన్ని ఇచ్చినందుకు సాయి గారికి అనిల్ గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు. నేను ఆడియో రిలీజ్ రోజు మాట్లాడదామంటే కుదరలేదు. అలాగే ట్రైలర్ లాంచ్ రోజు కూడా చెప్పాను, సక్సెస్ అవుద్ది డెఫినెట్గా సినిమా, నమ్మకం ఉంది, ఆ రోజు మాట్లాడతానని. ఆ సక్సెస్ మీరు ఇచ్చినందుకు ఇక చాలామంది గురించి చెప్పాలి, కాకపోతే అంతమంది గురించి చెప్పేంత ఇది అది అందరి గురించి ఒక్కొక్క సెకండ్లో చెప్పేస్తాను. ఎటు నుంచి స్టార్ట్ చేసినా అందరు గొప్ప వాళ్ళే. మా ఎడిటర్ గారు లొకేషన్లోనే ఉండి కట్ చేసుకుంటూ ఆ సీన్ ప్యాచ్ వర్క్లు ఏమున్నా ఇమీడియట్లీ చెప్పేసుకుంటూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయనకి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జ్ఞానం అన్న ఫస్ట్ సినిమా కెమెరామెన్ అంటే ఎవ్వరు నమ్మరు, అంత అద్భుతంగా కొంచెం అస్సలు బాగాలేని నన్ను అందంగా ఉన్న పూర్ణ గారిని ఇద్దరిని ఈక్వల్ చేసి చూపించారు. కాబట్టి జ్ఞానం అన్న డెఫినెట్గా నిన్న ఒక ఆయన చెప్పారు, మీ పేరు నెంబర్ కూడా అడిగారు. ఒక పెద్ద సినిమా నేను ఇచ్చాను, నాకు గర్వంగా ఉంది, మీకు ఒక సినిమా వస్తుంది. దాని తర్వాత కార్తీక్ అన్న చాలా కష్టపడి, నాకు ఎప్పటి నుంచో తెలుసు, నేను ఒక పాట కూడా పాడా పైసాలో ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో. ఆయనకి పటాస్ ఇయర్ స్టార్టింగ్ హిట్, అలాగే ఇయర్ ఎండ్ ఇట్లు ఇంకా ఉంటాయి, కానీ మా సినిమాతో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు మాకు ఆనందంగా ఉంది. అలాగే అశ్విన్ అంటే ఓంకార్ అన్నకి ఇద్దరు బ్రదర్సు, కళ్యాణ్ అశ్విన్. దాని తర్వాత నేను ఒక బ్రదర్ని అనుకుంటూ ఉంటాను, ఐఎమ్ నాట్ కజిన్, ఐఎమ్ బ్రదర్. అలాగే అశ్విన్ ఈ సినిమాలో హీరో అవ్వడానికి మేమందరం ఉపయోగపడినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఏదైనా సహాయం చేసామంటే ఈ సినిమా ద్వారా మీకు చేసాం. ఎందుకంటే నేను కానీ వేణు కానీ ఓంకార్ అన్న స్కిట్ ఒకటి ఇమిటేట్ చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మాకు ఆయన లైఫ్ ఇచ్చారు, రెండు మీ వల్లే. కాబట్టి ఓంకార్ అన్నకి మనస్ఫూర్తి కృతజ్ఞతలు. అలాగే చేతన్ మా అందరికన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా సీనియర్ ఆర్టిస్టు, ఎందుకంటే అంజలి సినిమాతోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు. కాబట్టి చేతన్ కూడా వన్ ఆఫ్ ద హీరోగా ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం, అతనికి కూడా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ధన్య చాలా మంచి ఆర్టిస్టు, అలాంటి మంచి ఆర్టిస్ట్ని స్టేజ్ ఆర్టిస్ట్ బేసిక్గా పట్టుకొని ఓంకార్ అన్న ఈ సినిమాకి తీసుకొని వచ్చి తనకు కూడా ఒక హీరోయిన్గా ఒక సెకండ్ హ్యాండ్ తర్వాత ఒక మంచి సినిమా హిట్ సినిమా చేసేందుకు ఓంకార్ అన్నకి అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో అమ్మాయి వల్ల మాకు పేరు వచ్చినందుకు మేము ధన్యకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే మా విద్దు, ఓ లేడీ కమెడియన్ లేదు మాకు పోటీగా అనుకున్నాం, వచ్చేసింది. డెఫినెట్గా మాకు ఈక్వల్గా మాకు పోటీ ఇచ్చే తెలుగులో ఒక అద్భుతమైన కమెడియన్ కోవై సరళ గారి తర్వాత విద్యు ఉంటుంది. ఇంకా మా బొమ్మాలి, అసలు ఈ రాజుగారి గదిలో బొమ్మాలి లేకపోతే అసలు ఆ గది ఉండి వేస్ట్. ఆ గదిలో ఉన్న బొమ్మాలిగా అడగగానే ఓంకార్ అన్న అడగగానే ఆ క్యారెక్టర్ పరిధి ఏంటి ఎన్ని వదిలేసి ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకొని చేసిన ఆవిడ తప్ప వేరే వాళ్ళని ఎవరు ఆయన ఊహించుకోలేదు. ఆవిడ లేకపోతే అసలు బొమ్మాలి ఎవరని నాకు ఇంకా తెలియట్లేదు. కాబట్టి మా పూర్ణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఓవరాల్ టీం అందరి గురించి చెప్పేశాను. ఇంకా చెప్పాల్సిన ఒక హీరో ఉన్నాడు, వాడు రాలేదు, అందుకే పోస్టర్ వేశారు, శంకర్. ఈ సినిమాలో శంకర్, ధనరాజ్, సప్తగిరి ఇలాంటి హిట్ మళ్ళీ మాకు రావాలంటే నాకు తెలిసి ఇంకొక 10 ఏళ్ళు పడుతుంది. ఇదే హిట్ 10 ఏళ్ళ కింద వచ్చుంటే ఇంకా చాలా సినిమాలు చేసేవాళ్ళం. ఇలాంటి హిట్ కోసం చాలా రోజులు నిద్రలు ఇవన్నీ మానేసి ఉన్న మాకు ఈ రాజుగారి గది ఒక 5-10 సంవత్సరాలు మంచి ఊపుని ఉత్సాహాన్ని ఇచ్చింది. ముఖ్యంగా అందరికన్నా చాలా చాలా పెద్ద క్రిటిక్ మా మిసెస్, ఏది నచ్చదు. తను ఒక మాట అంది, సర్లే పెళ్లి చేస్తున్నందుకు ఈరోజు చాలా ఆనందంగా ఉందని. ఇంకా నాకు చాలా అండి ఫ్యామిలీ నుంచి ఒక సపోర్ట్ వచ్చినందుకు. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.